సార్ ఒకసారి చూడండి. అలాగే కర్నూలు నగర నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి ప్రచారము జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఏ వార్డుకు వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా మనకు ప్రజలంతా జగనన్న చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగనన్న ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు అమలవుతాయి, జగనన్న లేకపోతే ఇవి కావు అనే ఒక నమ్మకంతో ఉన్నారు. మళ్ళీ జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని దృఢ నిశ్చయంతో ప్రతి ఒక్కరు కర్నూలు ప్రజలు ఉన్నారు. అలాగే మనకు జగనన్న అంటేనే నమ్మకమని, నమ్మకానికి మారుపేరు జగన్ అని చెప్పేసి, అలాగే ఈ తెలుగుదేశం మేనిఫెస్టోని ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే గతంలో మనకు ఈ 2014లో ఇచ్చిన హామీలను ఎటువంటి హామీలను కూడా అమలు చేయలేదు ఆ ప్రభుత్వము. కాబట్టి వాటిని మనకు ఖచ్చితంగా నమ్మే స్థితిలో మనకు లేరని చెప్పి ప్రజలంతా విశ్వసిస్తున్నారు. దాంతోపాటు మనకు ఏదైతే ప్రధాన హామీలు ఉన్నాయో వాళ్ళవి, మనకు ఏదైతే రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఇంటింటికి జాబు, ఇలాంటివన్నీ ఏది అమలు చేయలేదు. అందుకనే ప్రజలు ఎవ్వరు కూడా తెలుగుదేశం మేనిఫెస్టోని సీరియస్గా తీసుకోవట్లేదు. ఖచ్చితంగా జగనే రావాలి పేదల కోసం అని చెప్పేసి వారందరూ నమ్ముతున్నారు. మళ్ళీ ఇంకోసారి మనకు జగన్ సీఎం అవ్వడం ఖాయం అని అందరూ కూడా మనకు సిద్ధమవుతున్నారు ప్రజలు. ఇది మా ప్రియతమ నాయకులు జగన్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా, ఎక్కడ ఆయన సిద్ధం సభల నుంచి మొదలుకొని మేమంతా సిద్ధం బస్ యాత్రలు కానివ్వండి, ఇప్పుడు పెడుతున్న మీటింగ్స్ కూడా జనము అశేషంగా మనకు ఎంతోమంది విశేష స్పందన లభిస్తూ ఉంది. మనకు లక్షల్లో మనకు ప్రజలు హాజరవుతున్నారు. అది చూసి అందరూ కూడా ప్రతిపక్షాలు వాళ్ళందరూ సింగిల్గా ఎదుర్కోలేక వాళ్ళందరూ మరి ఒక కూటమిలాగా ఏర్పడి ఈరోజు పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కర్నూలు నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో మనకు ఒక సాంగ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మన ఇక్కడ యువత ఒక చిన్న పాటను నీవంటే జనం ఇంతియాజ్ అన్న అని చెప్పి తయారు చేసి వారు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి నేను ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు మరి అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. కర్నూలు నగర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నేను నా అనుభవం ఏదైతే ఉందో ఒక అధికారిగా, ఐఏఎస్ అధికారిగా, ఆ అనుభవం నాకు కర్నూలు నగర అభివృద్ధిలోనూ మనకు ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలోనూ, అలాగే కర్నూలు నగరాన్ని ఒక చక్కటి నగరంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ మరొకసారి అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యే చేయడానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తూ జై జగన్.